అంటే పక్కడబందీగా ఇది ఒక నెట్వర్క్‌లా నడుస్తోంది. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్, ఇది ఆర్గనైజ్డ్ సిస్టమాటిక్గా ఎవరిని అంటే ఇందులో చాలా మట్టుకు వల్నరబుల్ గ్రూప్స్, కొంచెం ఏజ్డ్ ఉన్న వాళ్ళని, అవును. అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో అమౌంట్ వీళ్ళు కాజేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాలు ఆశ్చర్యకరంగా డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఈ డిజిటల్ అరెస్ట్ అనే ఈ స్కామ్ బారిన పడడం అనేది మనం చాలా ఆశ్చర్యంగా. రీసెంట్‌గా అండి హైదరాబాద్‌కి చెందిన ఒక ఈఎన్టీ సర్జన్ ఆయన దగ్గర 7 కోట్లు పోయినట్టున్నాయి ఆయనకి. చాలా మట్టుగా అంటే ఇక్కడ మెయిన్గా ఈ ఎవరైతే డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళ యొక్క మెంటాలిటీని బట్టి వాళ్ళు ఒక అర్జెన్సీ క్రియేట్ చేస్తారు. అర్జెన్సీతో పాటు మనకి వాళ్ళని ఒక భయాందోళన, వాళ్ళకి అసలు ఒక టైం అంటూ ఇవ్వకుండా అర్జెంటుగా మీరు ఇది చేయకపోతే దీని పరిణామం పెద్దగా ఉంటుంది, దీని పరిణామం చాలా ఉంటుంది, మీకు అరెస్ట్ తప్పదు అని ఒక నిర్బంధంలో ఉంచే పరిస్థితి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళని ఇంకా కొన్ని సందర్భాల్లో వాట్సాప్ కాల్లో ఒక యూనిఫామ్ వేసుకున్న అధికారిగా మాట్లాడుతూ బెదిరించడం. నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఆ అధికారితో పాటు ఇంకా మా పై స్థాయి అధికారి ఉన్నారు మాట్లాడండి అని వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళు బెదిరించడము, మీరు ఈ కెమెరా ఆన్ చేసి ఇదే ఎన్విరాన్మెంట్లో ఉండాలి, మీరు బయటకు వెళ్ళొద్దు అనే అర్జెన్సీని క్రియేట్ చేయడము. ఇది మీరు తప్పించుకోవాలంటే కొంత మొత్తంలో మాకు అమౌంట్ పే చేయండి, ఇది చూస్తామని చెప్పడం.